2023 అయిపోయింది. 2024లోకి మనం అడుగుపెట్టాం. అయితే ఈ కొత్త సంవత్సరంలో కూడా కొన్ని కొనకూడని మొబైల్స్ని మీరు కొంటూ ఉంటే వెంటనే ఆపేసేయండి. ఈ వీడియోలో ఆ కొనకూడని మొబైల్స్ ఏంటి, 2024లో కొత్త సంవత్సరంలో మీరు అవాయిడ్ చేయాల్సిన మొబైల్స్ ఏంటి అనేది క్లియర్గా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏ మొబైల్ తీసుకోవాలనుకున్నా, ఏ ప్రైస్ సెగ్మెంట్లో మొబైల్ తీసుకోవాలనుకున్నా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్ ఎంక్వైరీ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రైస్ సెగ్మెంట్ ఒకవేళ 20,000 నుంచి 25,000 రూపాయల మధ్యలో ఉందనుకోండి. ఆ ప్రైస్ సెగ్మెంట్లో అసలు ఏమేమి మొబైల్స్ ఉన్నాయి, వాటిలో ఏమేమి మొబైల్స్ బెస్ట్ ఉన్నాయని ఫస్ట్ మీరు ఒక ప్రాపర్ ఎంక్వైరీ చేయండి. దాని తర్వాత ఎంక్వైరీ చేసిన తర్వాత ఒకటో రెండో మీరు ఫైనలైజ్ చేసుకుంటారు కదా, ఆ ఒకటో రెండో మొబైల్స్ కూడా మీరు ఫైనలైజ్ చేసుకున్న తర్వాత వాటి డెడికేటెడ్ ఫుల్ రివ్యూస్ చూడండి. యూట్యూబ్ లో చాలా మంది ఫుల్ రివ్యూస్ అండ్ డెడికేటెడ్ రివ్యూస్ చేస్తారు. వాళ్ళలో మీరు పెయిడ్ రివ్యూవర్స్ ని కాకుండా జెన్యూన్ రివ్యూవర్స్ ని మాత్రమే ఫాలో అవ్వండి. మన తెలుగు గురించి మాట్లాడుకుంటే తెలుగులో మ్యాక్స్ జెన్యూన్ రివ్యూవర్స్ ఉంటారు. ఈచ్ అండ్ ఎవ్రీ ఛానల్, పెద్ద ఛానల్ నుంచి చిన్న ఛానల్ వరకు అందరూ కూడా జెన్యూన్ గానే రివ్యూస్ అయితే ఇస్తారు. వాళ్ళలో కూడా మీకు ఇష్టమైన వాళ్ళని, మీకు బాగా జెన్యూన్ అనిపించిన వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళ ఛానల్లో మీరు ఏదైతే మొబైల్స్ ఫైనలైజ్ చేసుకున్నారో ఆ రివ్యూస్ చూడండి. ఒకవేళ మీకు టెక్ చూడడం అసలు అలవాటు లేదనుకుంటే స్ట్రైట్ అవే 4 పేర్లు చెప్పేస్తా. ఇంగ్లీష్ లో వచ్చరికి గీకి రంజిత్ అండ్ గ్యాన్ థెరపీని ఫాలో అవ్వండి. నా దృష్టిలో వీళ్ళిద్దరు రివ్యూస్ అయితే మాత్రం జెన్యూన్ ఉంటాయి. అండ్ తెలుగులో వచ్చరికి నేను ఉన్నా కదా, నన్ను ఫాలో అవ్వండి. నా ఛానల్లో రివ్యూస్ ఉంటాయి, నా ఛానల్ ఫాలో అవ్వచ్చు. లేదంటే మా ఫ్రెండ్స్ ఉంటారు కదా, అఖిల్ ఆర్ తరుణ్, మిస్టర్ టెక్, వాళ్ళ రివ్యూస్ మీరు ఫాలో అవ్వచ్చు. లేదు మా అందరి ఛానల్స్ లో లేకపోతే ప్రసాద్ అన్న ఛానల్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. సో అట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రైస్ సెగ్మెంట్ ని బట్టి ప్రాపర్ ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీలో ఫైనలైజ్ అయిన ఫోన్స్ ని మళ్ళా ఫుల్ రివ్యూస్ అన్ని చూసి వాటిలో మైనస్ పాయింట్స్ ఏమున్నాయి అని తెలుసుకొని ఆ మైనస్ పాయింట్స్ ఒకవేళ మీకు ఎఫెక్ట్ కొట్టవు అని మీకు ఫిక్స్ అయితే మీరు ఆ మొబైల్ తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మీరు ఎనీ ప్రైస్ సెగ్మెంట్ ఒక బెస్ట్ మొబైల్ అయితే మీరు పిక్ చేసుకోవచ్చు. సో మొబైల్స్ కొనేటప్పుడు అయితే మాత్రం ఇది నా బెస్ట్ సజెషన్ అనమాట. ప్రాపర్ ఎంక్వైరీ చేసి మొబైల్స్ అయితే కొనండి. అండ్ ఇక కొనకూడని మొబైల్స్ లిస్ట్ లోకి వెళ్ళిపోయామంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 years క్రితం లాంచ్ అయిన మొబైల్స్, 2 generations క్రితం లాంచ్ అయిన మొబైల్స్ 2024లో మీరు అసలు కొనొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రియల్మీ 9 Pro Plus, రియల్మీ 10 Pro Plus, రియల్మీ 9 Pro, 10 Pro ఇట్లా 9 సిరీస్ అండ్ 10 సిరీస్ లో రియల్మీలో, అండ్ రెడ్మీలో చూసుకుంటే రెడ్మీ నోట్ 11 సిరీస్, అట్లా ఎనీ బ్రాండ్, ఏ బ్రాండ్ లో అయినా కానీ 2 generations క్రితం మొబైల్స్ ని మీరు ఇంకా కొనొద్దు. ఓల్డ్ మొబైల్స్ ని కొనొద్దు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఓల్డ్ మొబైల్స్ కొన్నారంటే మంచిదే, అవి మీకు తక్కువ ప్రైస్ కి మంచి మంచి డిస్కౌంట్ లో ఏదో మసబోస్ మార్కెట్ చేసి అమ్మేస్తా ఉంటారు. కానీ వాటిని కానీ మీరు కొన్నారంటే ప్రెసెంట్ వాటికి అప్డేట్స్ రాకపోవడం వల్ల ఏంటి బ్రో ప్రాబ్లం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గా ఏదైనా సాఫ్ట్వేర్ ఇష్యూ వచ్చింది, మీరు కెమెరా యూస్ చేస్తున్నప్పుడు కెమెరా నాట్ రెస్పాండింగ్ అని వచ్చింది అనుకోండి. ఒకవేళ అది లేటెస్ట్ ఫోన్ అయితే సాఫ్ట్వేర్ అప్డేట్ ని పుష్ చేసి ఆ కెమెరా ఇష్యూని ఫిక్స్ చేస్తారు. అదే మీరు కానీ ఒక 2 ఏళ్ల క్రితం మొబైల్ తీసుకున్నారంటే దానికి అప్డేట్స్ రావడం ఆగిపోయింది. సో అట్లాంటప్పుడు ఇట్లాంటి ఇష్యూస్ ఏమైనా వచ్చినప్పుడు వాళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ద్వారా ఫిక్స్ చేయలేరు. సో దట్ ఏంటంటే మీకు అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. సో అందుకని ఓల్డ్ మొబైల్స్ ఎంత డిస్కౌంట్ లో వచ్చినా కానీ 2 generation ఓల్డ్ మొబైల్స్ మాత్రం మీరు కొనవాకండి. ఒక జనరేషన్ ఓల్డ్ మొబైల్ అయితే ఓకే పర్లేదు, మీరు ఎగ్జామ్షన్ అయితే ఇవ్వచ్చు. 2 generations ఓల్డ్ మొబైల్స్ అయితే మాత్రం అసలు కొనబాకండి. అండ్ నెక్స్ట్ ప్రైమరీ ఆస్పెక్ట్, చాలా మంది మిస్టేక్ చేసేది కూడా ఇక్కడే. నేను నా జీవితాంతం వీడియోలు చేసినా గానీ ఈ సెగ్మెంట్ లో మొబైల్స్ అమ్ముడు పోవటం అయితే నేను అసలు ఆపలేను. అదే ఆఫ్లైన్ టార్గెటెడ్ మొబైల్స్. ఆఫ్లైన్ టార్గెటెడ్ మొబైల్స్ మీద మన ఛానల్లో కూడా చాలా మంది చాలా కామెంట్స్ అయితే చేస్తూ ఉంటారు. రీసెంట్ గా ఒక సబ్స్క్రైబర్ కూడా కామెంట్ చేశారు, ఒప్పో ఏ సిరీస్ లేదన్న మంచి మొబైల్ చెప్పాలంట. ఒప్పో ఏ సిరీస్ ఉన్న మొబైల్సే పెద్ద బొక్క. సో ఒప్పో ఏ సిరీస్ లోనే అక్కడ ఏం లేదు, మొత్తం డల్లా. సో ఈ ఆఫ్లైన్ టార్గెటెడ్ ఫోన్స్ అన్నిట్లో కూడా స్పెక్స్ ఒకలాగా ఉంటాయి, ప్రైస్ ఒకలాగా ఉంటుంది. స్పెక్స్ కి ప్రైస్ కి అసలు సంబంధమే ఉండదు. సో ఈ ఆఫ్లైన్ టార్గెటెడ్ మొబైల్స్ అయితే మాత్రం అసలు కొనగాకండి. ఆఫ్లైన్ టార్గెటెడ్ మొబైల్స్ ని మీరు ఎట్లా తెలుసుకోవాలంటే స్పెసిఫిక్ గా కొన్ని సిరీస్ ఉంటాయి. ఒప్పోలో వచ్చేసరికి ఒప్పో ఏ సిరీస్ అండ్ రెనో సిరీస్, ఇవన్నీ కూడా ఆఫ్లైన్ టార్గెటెడ్ అనమాట. రెనో సిరీస్ లో కొన్ని మంచి మొబైల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పాలంటే రెనో సిరీస్ లో వన్ అండ్ ఓన్లీ మీరు కొనదగ్గ మొబైల్ వచ్చేసరికి రెనో 10 Pro Plus అంతే. రెనో 10 Pro Plus తప్పించి ఇంకా ఒప్పోలో ఏ ఫోన్ కూడా మీరు కొనదగ్గ ఫోన్ అయితే కాదు. అన్ని కూడా ప్రైస్ అయితే ఎక్కువ ఉంటాయి, స్పెక్స్ అయితే తక్కువ ఉంటాయి. ఆ స్పెక్స్ కి ప్రైస్ కి అసలు సంబంధం ఉండదు. అండ్ వివోలో వచ్చేసరికి వివో వై సిరీస్ ఫోన్స్, వివో Y100 అని, Y50 అని, Y55 అని, Y67 అని, ఇట్లా చాలా ఫోన్స్ అయితే ఉంటాయి. వై సిరీస్ లో వచ్చే ఫోన్స్ అన్ని కూడా వివోలో ఆఫ్లైన్ టార్గెటెడ్ ఫోన్స్ అనమాట. అవి కూడా మీరు కొనాల్సిన అవసరం లేదు. అండ్ ఒక రకంగా చెప్పుకోవాలంటే వివో వి సిరీస్ కూడా ఆఫ్లైన్ టార్గెటెడ్ సిరీసే, కాకపోతే పర్లేదు. వివో వి సిరీస్ అనేవి కొద్దిగా బాగానే ఉంటాయి. ఆ వి సిరీస్ వరకు మనం కొద్దిగా ఎగ్జామ్షన్ అయితే తీసుకోవచ్చు, కాకపోతే వాటిలో కూడా చూసుకొని మీరు అయితే కొనుక్కోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకో పాపులర్ బ్రాండ్ సామ్సంగ్ లో కూడా ఆఫ్లైన్ టార్గెటెడ్ సిరీస్ అయితే చాలా ఉంటాయి. ప్రెసెంట్ చెప్పాలంటే సామ్సంగ్ లో అంత వర్త్ ఫోన్స్ అయితే ఏం లేవు. 2 ఫోన్స్ మీరు కానీ సామ్సంగ్
సామ్సంగ్ లో ఒకవేళ తీసుకోవాలనుకుంటే ప్రెసెంట్ సామ్సంగ్ గెలాక్సీ M34 అండ్ F34 ఈ రెండు మొబైల్స్ తప్పించి ప్రెసెంట్ సామ్సంగ్ లో అయితే బడ్జెట్ లో ఏ ఒక్కటి కూడా మంచి మొబైల్ అయితే లేదు. అండ్ పర్టికులర్ గా మీరు ఒకవేళ సామ్సంగ్ గెలాక్సీ ఏ సిరీస్ ఒకవేళ కొనాలని మీరు చూస్తుంటే మాత్రం మైండ్ లో నుంచి తీసేయండి. సామ్సంగ్ గెలాక్సీ ఏ సిరీస్ అంత వర్స్ట్ సిరీస్ ఇంకో సిరీస్ అయితే ఉండదు. మీరు అనొచ్చు సామ్సంగ్ గెలాక్సీ A54 లో కానీ A74 లో కానీ IP రేటింగ్ ఉంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తోటి వస్తాయి, వైర్లెస్ ఛార్జింగ్ తోటి వస్తాయి, వీటిని నువ్వు వేస్ట్ అని అట్లా అంటావు బ్రా అని మీరు అనొచ్చు. కాకపోతే వాటి ప్రైజెస్ ఒకసారి చూడండి. వాటి ప్రైజెస్ మీకు 40 నుంచి 45 వేల రూపాయల మధ్యలో ఉంటాయి. సో 40 నుంచి 45 వేల రూపాయల మధ్యలో IP రేటింగ్ ఎవడైనా ఇస్తాడు, కెమెరాకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఎవడైనా ఇస్తాడు. కాకపోతే దానిలో ఉన్న ప్రాసెసర్ ఒకసారి చెక్ చేయండి. 40 వేల రూపాయలు వర్త్ ప్రాసెసర్ అనేది ఏదో అనామకమైన ఎగ్జినోస్ ప్రాసెసర్ ఇచ్చేస్తాడు, లేదంటే స్నాప్ డ్రాగన్ లో వచ్చే మిడ్ రేంజ్ ప్రాసెసర్ తీసుకెళ్లి 40 వేల రూపాయల ప్రైస్ దగ్గర కూర్చోబెడతాడు. అదే మనకి నార్మల్ ఈ ఐకు ఈ OnePlus ఇట్లాంటి వాటిలో చూసుకుంటే అక్కడ మనకి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్లే వస్తాయి. స్నాప్ డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్లు, 8+ Gen 1 ప్రాసెసర్లు, ఇట్లా మంచి మంచి ప్రాసెసర్స్, మంచి స్పెక్స్ తోటి పర్ఫెక్ట్ స్మార్ట్ ఫోన్స్ మనకి ఆ ప్రైస్ లో దొరుకుతాయి. సో సామ్సంగ్ గెలాక్సీ ఏ సిరీస్ స్మార్ట్ ఫోన్స్ మీరు తీసుకునే కంటే కూడా సామ్సంగ్ లోనే ఒకవేళ మీకు మొబైల్స్ కావాలనుకుంటే సామ్సంగ్ S సిరీస్ లో తీసుకోండి. సామ్సంగ్ S సిరీస్ స్మార్ట్ ఫోన్స్ కూడా ఇప్పుడు మీకు తక్కువ ప్రైస్ కి వస్తాయి. సామ్సంగ్ గెలాక్సీ S21 FE మీకు 30 వేల రూపాయలకి వస్తుంది. అండ్ S23 FE వచ్చరికి 45 నుంచి 50 వేల రూపాయల మధ్యలో వస్తుంది. ఈ సామ్సంగ్ గెలాక్సీ ఏ సిరీస్ లో మీరు తీసుకునే కంటే కూడా మీరు తీసుకోవాలనుకుంటే సామ్సంగ్ లోనే మీకు ఫోన్ కావాలంటే సామ్సంగ్ గెలాక్సీ S సిరీస్ తీసుకోండి. ఏ సిరీస్ అయితే మాత్రం కంప్లీట్ గా అవాయిడ్ చేసేసేయండి. లేదు మీకు బడ్జెట్ లోనే సామ్సంగ్ ఫోన్ కావాలంటే M34 గానీ F34 గానీ ఈ రెండు ఫోన్స్ మాత్రమే చూడండి. ప్రెసెంట్ ఈ రెండు ఫోన్స్ ప్రైజెస్ వచ్చరికి 20 వేల రూపాయల లోపు ఉంటాయి. 20 వేల రూపాయల లోపు సామ్సంగ్ లో ఇవి కొద్దిగా తీసుకోదగ్గ స్మార్ట్ ఫోన్స్ అనమాట. సో ఇవి ఓవరాల్ గా బల్క్ లో మీరు అవాయిడ్ చేయాల్సిన సిరీస్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్ అయితే. అండ్ ఇక కొన్ని పర్టికులర్ స్మార్ట్ ఫోన్స్ గురించి మాట్లాడుకున్నాం అంటే మాత్రం ఈ స్మార్ట్ ఫోన్స్ గురించి చాలా మంది అడుగుతూ ఉంటారు అండ్ చాలా మంది ఈ స్మార్ట్ ఫోన్స్ కొనడానికి కూడా టెంప్ట్ అవుతూ ఉంటారు. అట్లాంటి స్మార్ట్ ఫోన్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ Vivo V29 Pro. Vivo V29 Pro గురించి చాలా మంది అడుగుతున్నారు. Vivo V29 అయితే ప్రెసెంట్ మీకు 40 వేల రూపాయల ప్రైస్ ఉంది. 40 వేల రూపాయల ప్రైస్ లో అక్కడ మీకు కెమెరా వైజ్ గా ఏమన్నా ఇది మీకు జస్టిస్ చేస్తుందేమో, అది కూడా ఓన్లీ ఫ్రంట్ కెమెరా మాత్రమే. బ్యాక్ కెమెరా కూడా 40 వేల రూపాయల ప్రైస్ లో అదర్ కాంపిటీషన్స్ లైక్ OnePlus 11R వీటితో కంపేర్ చేసుకుంటే మాత్రం బ్యాక్ కెమెరా కూడా దీనిలో నథింగ్ అంత టాప్ పర్ఫార్మెన్స్ అయితే ఏమి ఉండదు. సో Vivo V29 Pro కి 40 వేల రూపాయలు పడడం అనేది ఖచ్చితంగా వేస్ట్ ఆఫ్ మనీయే. పర్టికులర్ గా దీనిలో ఉన్న ప్రాసెసర్ Dimensity 8200 ప్రాసెసర్. ఇదే ప్రాసెసర్ మనకి Redmi K50 లో 20 వేల రూపాయల లోపు వస్తుంది. సో 40 వేల రూపాయల ప్రైస్ పడడం అనేది Vivo V29 కి యాజ్ పర్ కెమెరా పరంగా చూసుకున్నా కానీ 40 వేల రూపాయలు అనేది వర్త్ కాదు. 40 వేల రూపాయల్లో మీరు అక్కడ Vivo V29 Pro తీసుకునే కంటే కూడా అక్కడ మీకు నథింగ్ ఫోన్ 2 OnePlus 11R లాంటి మంచి చాయిసెస్ ఉన్నాయి. లేదు మీరు ఒక 2 నెలలు వెయిట్ చేస్తారంటే అదే ప్రైస్ లో మీకు OnePlus 12R కూడా వస్తుంది. సో అవన్నీ కూడా దీంతో కంపేర్ చేస్తే ఇంకా బెటర్ మొబైల్స్ అనమాట. ఒకవేళ మీకు ఖచ్చితంగా వివోలోనే ఫోన్ కావాలంటే Vivo V29 ఏదైనా మీరు చూడొచ్చు. Vivo V29 కూడా 100% వర్త్ అయితే కాదు, బట్ Vivo V29 Pro తోటి కంపేర్ చేసుకుంటే వాల్యూ ఫర్ మనీ సెగ్మెంట్ లో Vivo V29 అనేది కొద్దిగా బెటర్ అనమాట. మీరు పెట్టే డబ్బులకి కొద్దిగా న్యాయం అయితే చేస్తుంది. అది కూడా 100% కాదు. ఒకవేళ మీరు ఖచ్చితంగా Vivo ఫ్యాన్స్ Vivo ఫోనే మీకు కావాలనుకుంటే Vivo V29 తీసుకోండి. లేదు అంటే నా బెస్ట్ సజెషన్ వచ్చరికి వివోలోనే మీకు బెస్ట్ ఫోన్ మంచి కిల్లర్ వాల్యూ ఫర్ మనీ డివైస్ కావాలంటే Vivo T2 Pro. Vivo T2 Pro కి మించిన వాల్యూ ఫర్ మనీ డివైస్ అయితే వివోలో ఇంకా ఏది లేదు. సో దానిలో మీకు కెమెరా కూడా చాలా బాగుంటది. Vivo V29 రేంజ్ లో దీనిలో కెమెరా కూడా ఉంటుంది Vivo T2 Pro లో. Vivo T2 Pro అండ్ iQOO Z7 Pro రెండు కూడా సేమ్ మొబైల్స్ అనమాట. మన ఛానల్ iQOO Z7 Pro రివ్యూ కూడా ఉంటుంది. మీరు ఒకవేళ కావాలంటే ఆ రివ్యూని కూడా చెక్ చేయొచ్చు. దీనిలో కూడా మీకు కెమెరాస్ అయితే ఎక్సలెంట్ ఉంటాయి. సో 30-35 వేల రూపాయలు తగిలేసి మీరు Vivo V27 V29 V29 Pro తీసుకునే కంటే కూడా ఈ iQOO Z7 Pro కానీ Vivo T2 Pro కానీ తీసుకోండి. అవి మీకు స్టెల్లర్ వాల్యూ ఫర్ మనీ అయితే అవుతాయి. అండ్ నెక్స్ట్ దాని తర్వాత Realme Narzo 60 Pro కాదు Narzo 60. దీని ప్రైస్ వచ్చరికి ప్రెసెంట్ 18 వేల రూపాయలు ఉంటుంది. అమెజాన్ లో ఉంటుంది. సో చాలా మంది ఈ ఫోన్ అయితే కొంటున్నారు. కాకపోతే ఈ ఫోన్ 18 వేల రూపాయలు వర్త్ అయితే కాదు, పర్లేదు. దీనిలో స్పెసిఫికేషన్స్ అన్ని బాగానే ఉంటాయి. లెదర్ బ్యాక్ తోడు వస్తుంది, AMOLED డిస్ప్లే తోడు వస్తుంది, గుడ్ సెట్ ఆఫ్ కెమెరాస్ ఉంటాయి, మంచి బ్యాటరీ లైఫ్ ఉంటుంది. కాకపోతే దీనిలో మెయిన్ మైనస్ పాయింట్ ఏంటంటే ప్రాసెసర్. దీనిలో మీకు Dimensity 6020 ప్రాసెసర్ ఉండేది. ఈ ప్రాసెసర్ అయితే మీకు అంత పవర్ఫుల్ ప్రాసెసర్ కాదు. సో మీరు హెవీ గేమింగ్ చేయాలనుకున్నా కానీ దీనిలో మీకు కొద్ది కష్టమైన ఉంటుంది. సో ఒకవేళ మీరు Narzo 60 తీసుకోవాలనుకుంటే మాత్రం అవాయిడ్ చేసేయండి. 18 వేల రూపాయల్లో Narzo 60 తీసుకునే కంటే కూడా అసలు యాక్చువల్లీ చెప్పాలంటే అండర్ 20,000 సరైన మొబైల్ అయితే ఇప్పటికి కూడా ఏం లేదు. సో Narzo 60 ఇవన్నీ తీసుకునే కంటే కూడా కొద్దిగా డబ్బులు యాడ్ చేసుకొని Moto Edge 40 Neo కానీ iQOO Z7 Pro కానీ Vivo T2 Pro కానీ అవి తీసుకోవడానికి ట్రై చేయండి. అవి ఇంకా మీకు బెటర్ చాయిసెస్ అయితే అవుతాయి. అండ్ దాని తర్వాత చాలా మంది OnePlus బ్రాండ్ లవర్స్ బడ్జెట్ లో OnePlus ఫోన్స్ కోసం చూస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి కనిపించే ఫస్ట్ చాయిస్ మొబైల్స్ వచ్చరికి OnePlus Nord CE2 Lite అండ్ OnePlus Nord CE3 Lite. అసలు యాక్చువల్లీ చెప్పాలంటే వీటంత వర్షం మొబైల్స్ ఇంకోటి ఉండదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ రీబ్రాండెడ్ మొబైల్స్. OnePlus Nord CE2 Lite వచ్చరికి Realme 9 Pro ని రీబ్రాండ్ చేసి తీసుకొచ్చారు. Nord CE3 Lite వచ్చరికి Realme 10 Pro ని రీబ్రాండ్ చేసి వచ్చారు. వీటి ప్రైసెస్ అయితే 20 వేలు బాగానే ఉంటాయి. చాలా మంది 20 వేల రూపాయల లోపు OnePlus ఫోన్ వస్తుందని కానీ చాలా మంది ఈ ఫోన్స్ కొనడానికి అయితే టెంప్ట్ అయిపోతారు. బట్ అవి ఆ ప్రైస్ లో ఏ మాత్రం కూడా వర్త్ కాదు. వీటిలో ఉండే ప్రాసెసర్ వచ్చరికి Snapdragon 695 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఈ Snapdragon 695 ప్రాసెసర్ గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన
చెప్పాల్సిన అవసరం లేదు. గత 2 సంవత్సరాలుగా చెప్తానే ఉన్నా. మీరు ఒకవేళ మన ఛానల్ పాత ఫాలోవర్స్ అయితే మీకు ఆల్రెడీ నోటెడ్ అయిపోయి ఉండేది. ఈ ప్రాసెసర్ మీకు గేమింగ్ కి పనికిరాదు అండ్ హార్డ్వేర్ ఇమేజ్ ప్రాసెసింగ్ ఈ ప్రాసెసర్ చెత్తలాగా ఉండిద్ది. సో ఈ ప్రాసెసర్ తోటి వచ్చే ఫోన్స్ అన్ని కూడా గేమింగ్ కి పనికిరావు అండ్ కెమెరాస్ కూడా వెరీ యావరేజ్ కెమెరాస్ అయితే ఉంటాయి. సో ఈ ఫోన్స్ లో కూడా అంతే. మీరు టిపికల్ OnePlus ఫోన్స్ లో ఉండే అంత ఎక్స్పీరియన్స్ అయితే వీటిలో అయితే ఎక్స్పెక్ట్ చేయబాకండి. అంత ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. అసలు నన్ను అడిగితే ఈ ఫోన్స్ కొనడం వేస్ట్. ఒకవేళ మీకు ఖచ్చితంగా OnePlus నుంచే ఫోన్ కావాలంటే స్టార్టింగ్ మీరు OnePlus Nord CE3 నుంచి స్టార్ట్ చేయండి. OnePlus Nord CE3 ప్రైస్ వచ్చేసరికి 27,000 రూపాయలు ఉంటుంది. అప్పుడప్పుడు ఆఫర్స్ ఇవన్నీ కలుపుకొని 24,000 రూపాయల నుంచి 25,000 రూపాయల మధ్యలో వస్తుంది. Nord CE3 మీకు స్టార్టింగ్ లెవెల్లో మంచి డివైస్. OnePlus లోనే ఫోన్ కావాలనుకుంటే ఈ లైట్లు మాత్రం అసలు తీసుకోబాకండి. స్టార్ట్ చేస్తే OnePlus Nord CE3 నుంచి స్టార్ట్ చేయండి. అండ్ దాని తర్వాత OnePlus 11 అండ్ OnePlus 11R. OnePlus 11 అండ్ 11R అయితే స్ట్రైట్ అవే అవాయిడ్ చేసామని నేను చెప్పను. చాలా మంచి ఫోన్స్ అవి. OnePlus 11 చాలా మంచి ఫోన్ అండ్ OnePlus 11R కూడా చాలా మంచి ఫోన్. 2023లో నా 2 ఫేవరెట్ ఫోన్స్ కూడా ఇవే, OnePlus 11 అండ్ 11R. అలాంటిది వీటిని ఎందుకు వద్దంటున్నానంటే తొందరలో మనకి జనవరి 23వ తారీఖు OnePlus 12 సిరీస్ అయితే లాంచ్ అవుతాయి. సో జనవరి 23వ తారీఖు OnePlus 12 అండ్ OnePlus 12R 2 ఫోన్స్ కూడా వస్తాయి. సో ఈ 2 ఫోన్స్ కూడా OnePlus 12 అండ్ 12R వచ్చినాయి అంటే OnePlus 11 అండ్ 11R కంటే కూడా అవి లేటెస్టే కదా. సో ఈ 2 కూడా ఒకవేళ సేమ్ ప్రైస్ లో వస్తే OnePlus 11 తీసుకునే కంటే కూడా లేటెస్ట్ మోడల్ OnePlus 12 తీసుకోవడం వస్తుంది కదా. అదే OnePlus 11R అండ్ 12R సేమ్ ప్రైస్ లో ఉంటే 11R తీసుకోవడం కంటే కూడా 12R తీసుకోవడం ఇంకా వస్తుంది కదా. సో కొత్త ఫోన్స్ కోసం వెయిట్ చేయండి, ఇంకా నెలే ఉంది. సో కొత్త ఫోన్స్ కోసం వెయిట్ చేసి ప్రైస్ డిఫరెన్స్ ఎక్కువ లేకపోతే లేటెస్ట్ మోడల్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. లేదు ప్రైస్ డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంది, 10-15 వేల రూపాయల ప్రైస్ డిఫరెన్స్ ఉంది, లేదు 5-6 వేల రూపాయల ప్రైస్ డిఫరెన్స్ ఉంది అనుకుంటే మాత్రం 11 అండ్ 11R తోటి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. తక్కువ ప్రైస్ డిఫరెన్స్ ఉంటే మాత్రం 12 సిరీస్ కి మీరు వెళ్ళిపోవచ్చు. అండ్ 12 సిరీస్ లాంచ్ అయిన తర్వాత ఈ 11 సిరీస్ ప్రైజెస్ తగ్గడానికి కూడా కొద్దిగా ఛాన్స్ అయితే ఉండిద్ది. కాబట్టి ప్రెసెంట్ ఈ ఒక్క మంత్ అయితే మాత్రం OnePlus 11 అండ్ 11R అయితే హోల్డ్ చేయండి. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే 12 సిరీస్ లాంచ్ అయిన తర్వాత వాటి రెండింటిని కంపేర్ చేసుకొని ప్రైస్ డిఫరెన్సెస్ అవన్నీ చూసుకొని ఒక డెసిషన్ అయితే తీసుకోండి. అండ్ దాని తర్వాత Realme 11 Pro సిరీస్, Realme 11 Pro అండ్ 11 Pro Plus వీటిని కూడా ప్రెసెంట్ అయితే హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఇవి కూడా మంచి ఫోన్స్. కాకపోతే తొందరలో మనకి Realme 12 Pro సిరీస్ అయితే వస్తాయి. ఈసారి Realme 12 Pro సిరీస్ లో పెరిస్కోపిక్ లెన్స్ కూడా ఉన్నట్టు వీళ్ళైతే టీస్ చేస్తున్నారు. సో Realme 12 Pro సిరీస్ వచ్చరికి దాదాపు ఫిబ్రవరి ఎండింగ్ కల్లా లాంచ్ అవుతాయి. సో దాదాపు Realme 11 Pro సిరీస్ కి 12 Pro సిరీస్ కి పెద్ద ప్రైస్ డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. సో 2 కూడా దాదాపు సేమ్ ప్రైస్ ఉంటాయి. సో అట్లాంటి టైంలో ఓల్డ్ మొబైల్స్ 11 Pro సిరీస్ ఇప్పుడు మీరు తీసుకునే కంటే కూడా 12 Pro సిరీస్ తీసుకోవడం బెటర్ కాబట్టి వాటి కోసం వెయిట్ చేయండి. అండ్ సేమ్ కేసు విత్ Redmi Note 12 Pro సిరీస్. ప్రెసెంట్ Redmi Note 12 Pro సిరీస్ అయితే కొద్దిగా ఓల్డ్ అయిపోయినాయి. జనవరి 4వ తారీఖు లేటెస్ట్ సిరీస్ అయితే వస్తున్నాయి, Redmi Note 13 Pro సిరీస్. వాటి కోసం మీరు వెయిట్ చేయండి. వీటికి కూడా పెద్ద ప్రైస్ డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. సో మీరు లేటెస్ట్ Redmi Note 13 Pro సిరీస్ అయితే ప్రెసెంట్ అయితే తీసుకోవచ్చు. ప్రెసెంట్ అయితే మాత్రం డెఫినెట్ గా Note 12 Pro అండ్ Pro Plus అయితే అవాయిడ్ చేసేసేయండి. Note 13 Pro అండ్ Note 13 Pro Plus తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. జనవరి 4వ తారీఖు వీటిని అయితే లాంచ్ చేస్తున్నారు. సో ఇవి నాకైతే ప్రెసెంట్ ఉన్న టైంలో అవాయిడ్ చేయాల్సిన మొబైల్స్ లాగా అనిపించిన మొబైల్స్ అన్ని కూడా ఈ వీడియోలో మీకు అయితే చెప్పాను. ఈ వీడియో మీకు ఎంత కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వీడియో అయితే షేర్ చేయండి. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఇట్లాంటి జెన్యూన్ టెక్ కంటెంట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసే కొద్దీ ఇంకా ది బెస్ట్ కంటెంట్ అయితే ఇస్తాను. అండ్ రాబోయే బడ్జెట్ ఫోన్స్ అని కూడా కొని మన ఛానల్లో జెన్యూన్ రివ్యూస్ కూడా నేనైతే ప్రొడ్యూస్ చేస్తాను. 2023లో ఆల్రెడీ కొన్ని రివ్యూస్ అయితే ప్రొడ్యూస్ చేశాను. 2024లో ఇంకా దాన్ని అయితే నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్తాను. సో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియో చేస్తాను. బాయ్ బాయ్.